Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? అలా అయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి క్లాసెస్ కంప్లీట్ చేసేసాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను. అండ్ ఎగ్జామ్ హాల్ కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్ కి ఎలా ఆన్సర్స్ చేయాలి అనేది ట్రిక్స్ వీడియో కూడా చేశాను. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్, అంటే సైకాలజీ మొత్తం ఒక వీడియో రూపంలో, అలాగే తెలుగు మొత్తం ఒక వీడియో రూపంలో, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇలా అన్ని సబ్జెక్ట్స్, ట్రై మెథడ్స్, ఇలా అన్నింటికి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ చేశానమ్మా. అవి మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 1000 బిట్స్ రూపంలో కూడా వీడియోస్ చేశా. సైకాలజీ మొత్తం 1000 బిట్స్, అలాగే సైన్స్ మొత్తం 1000 బిట్స్, సోషల్ మొత్తం 1000 బిట్స్, మ్యాథ్స్ మొత్తం, ఇలా అన్నింటికి సంబంధించి ఆల్రెడీ చేసేసాను. అండ్ మెథడాలజీస్ విషయానికి వస్తే ప్రతి మెథడాలజీకి సంబంధించి 200 డేస్ చొప్పున వీడియోస్ చేశాను. అండ్ వీటన్నిటికీ కూడా మళ్ళీ టాపిక్ వైజ్గా బిట్స్ చేస్తున్నాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఒకసారి అన్నీ చూసుకొని వెళ్ళండి, మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు మన వీడియోస్ ఫాలో అయితే మాత్రం. అండ్ అలాగే మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కదా, సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి అమ్మా. మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను ఇంకా చేయడానికి ముందుకి నాకు సహకరించినట్లు అవుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా మొత్తం టోటల్కి సంబంధించి మనకి ఎలిమినేషన్ ప్రాసెస్ అని అండ్ ఆప్షన్స్ త్రూ వెళ్ళడం అని ఈరోజు చెప్తున్నాను. సో వాటికి చెప్పేటప్పుడు క్లియర్ ఎగ్జాంపుల్స్తో, అంటే ఈ విధంగా మీకు మ్యాథ్స్కి సంబంధించి ఈ విధంగా ఎగ్జాంపుల్స్తో ఈ విధమైన లెక్కల్ని ఎలా చేయాలి, ఈ విధమైన లెక్కల్ని ఎలా చేయాలి, ఈ విధమైన లెక్కల్ని ఎలా చేయాలి, అండ్ సైన్స్ సోషల్కి సంబంధించి మనకి ఇలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియనప్పుడు మనం ఎలా ఆప్షన్స్ త్రూ వెళ్ళాలి, అండ్ ఇటువంటి క్వశ్చన్స్కి మనం తెలియనప్పుడు ఎలా వెళ్ళాలి, ఇలా మీకు అన్నీ కూడా చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అయితే మీ అందరికీ నేను చెప్తాను. అండ్ చాలామంది ఇంకా చదవడం అయితే లేదు, ఎప్పుడు కూడా ఇంకా ఆలోచిస్తున్నారు. అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అనుకోండి, ఇది ఇంకా ఏపీవా టీఎస్వా ఇది సిలబస్లో ఉందా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ మీ మైండ్లో ఇంకా రన్ అవుతూ ఉంటే మీరు ఎప్పుడండి ప్రిపేర్ అవుతారు? మరి అతి త్వరగా ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు ఎంత అలర్ట్గా ఉండాలి. అసలు ఏది వస్తుందా మనం చదివేస్తామా, ఏది వస్తుందా మనం చేసేస్తామా, ఇలా మీరు ఎప్పుడైతే ఉంటారో ఖచ్చితంగా ఒక జాబ్ని అయితే ఖచ్చితంగా సాధించగలరు. మరి ఇంకా మీరు కన్ఫ్యూజన్లోనే ఉంటే ఆ ఎగ్జామ్ వచ్చే వరకు కూడా మీరు అలా కన్ఫ్యూజన్లోనే ఉన్నారనుకోండి, మరి మీరు ఎగ్జామ్ ఎలా రాస్తారు, మంచి స్కోర్ ఏ విధంగా వస్తుంది? కాబట్టి మీ కన్ఫ్యూజన్స్ అన్నీ పక్కన పెట్టేసి ఏది దొరికితే అది చదివేయండి, ఏది దొరికితే అవి బిట్స్ ప్రాక్టీస్ చేసేయండి. అండ్ మీకు పుస్తకాలన్నీ కూడా తిరిగేసి టైం లేదమ్మా, మీకు ఆలోచించే టైం కూడా ఇవ్వలేదు, కాబట్టి మీరు అలా చేసేయండి. అండ్ ఈ ట్రిక్స్ మాత్రం మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. నార్మల్ ట్రిక్స్ ప్రతిసారి చెప్తున్న ట్రిక్స్తో పాటుగా ఈరోజు వీడియోలో నేను మీకు ప్రతి ఎగ్జాంపుల్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఈ విధంగా మీ అందరికీ కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో ప్రాబ్లం అయితే లేదు, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఇంతవరకు నేను చేసిన వీడియోస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అవి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చూడండి, ఓకేనా? సో మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. ఏపీ టెట్కి సంబంధించి ఇది మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అండి. ఇంతకు ముందు మనకి ఆఫ్లైన్లో పెట్టేవాళ్ళు, బట్ 2017 నుంచి మనకి ఆన్లైన్లో పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. సో ఈ ఎగ్జామ్ అనేది ఒకే రోజు ఉండదు. సో మనకి వేరు రోజుల్లో అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో మనం రాసేటప్పుడు ఎటువంటి ట్రిక్స్ పాటిస్తే మనకి తెలియనివి కూడా హైయెస్ట్ స్కోర్ అనేది మనం చేసుకోగలము. సో తెలిసిన క్వశ్చన్స్ని ఆల్రెడీ మీరు కరెక్ట్గా చేసి ఉంటారు, దానికి ఆన్సర్స్ అనేవి కూడా మీకు ఈవెన్ మీకు మార్క్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. బట్ తెలియనివి కూడా, ఎందుకు అంటే ఇది నెగిటివ్ మార్క్స్ లేవండి. సో నెగిటివ్ మార్క్స్ లేనప్పుడు మీకు తెలియనివి వదిలేయడం కంటే, లేదా ఏదో ఒకటి పెట్టేసి వదిలేయడం కంటే, మీరు కొన్ని ట్రిక్స్ పాటిస్తూ పెట్టడం ద్వారా ఆ తెలియని వాటిని కూడా మీరు హైయెస్ట్ స్కోర్ అనేది చేసుకోగలరు. సో ఆ తెలియని వాటికి మీరు ఎలా ఆన్సర్ చేస్తే మీరు కరెక్ట్గా మీకు మంచి స్కోర్ అనేది తెచ్చుకోగలరు అనేది ఈరోజు వీడియోలో మనము పూర్తిగా డిస్కస్ చేసుకుందాము. సో ఆ ట్రిక్స్ ఏంటేంటి,
సో ఆ ట్రిక్స్ పాటించడం ద్వారా మనము 145 ప్లస్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలనేది మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాము. సో మనకి ఈ ఎగ్జామ్ అనేసరికి ఆన్లైన్ ఎగ్జామ్లో కండక్ట్ చేస్తారండి. ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో మీరు కండక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మైండ్ని రిఫ్రెష్గా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు. సో మీరు చదివేందంతా అయ్యో నేను చదవానా లేదా వేరే వాళ్ళు నాకంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటున్నారేమో, సో నేనేమో తక్కువ మార్క్స్ తెచ్చుకోగలనేమో, లేదా వేరే ఎవరైనా నీకు క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ నీకు ఆన్సర్ అనేది తెలియకపోతే అయ్యో వీడిని చదివేశాడా, నేనైతే చదవలేకపోయానా, నాకు అసలు అయితే మార్క్స్ రావేమో అన్న టెన్షన్స్ అన్నీ కూడా మీరు ఒక పక్కన పెట్టేయండి. సో ముందు రోజు ఏదైతే రేపు టెట్ ఎగ్జామ్ మీకు అనగా ముందు రోజు మీ మైండ్ అంతా కూడా పీస్ఫుల్గా ఉండండి. మీకు నచ్చిన మంచి మ్యూజిక్ వినండి, లేదా మీకు ఏదైతే హాబీ ఉందో సో ఆ హాబీని చేసుకుంటూ ఉండండి. అలాగే మీకు ఏవైతే ఐటమ్స్ పట్టుకొని వెళ్ళాలో సో మీ ఎగ్జామ్ హాల్కి అవన్నీ కూడా ఒక దగ్గర చక్కగా పెట్టుకోండి. అలాగే మీ మైండ్ని మాత్రం ఫ్రెష్గా ఉంచుకోండి. వేరొకరి మాట అస్సలు పట్టించుకోవద్దు. అలాగే ముందు రోజు మీరు వేరొకరితో డిస్కషన్స్ పెట్టుకోవద్దు, వేరొకరితో మీకు క్వశ్చన్స్ అడిగించుకోవద్దు అండ్ మీరు కూడా వాళ్ళకి అడగవద్దు. పీస్ఫుల్గా మైండ్ని ఉంచుకొని మీరైతే మాత్రం రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు చాలా జాగ్రత్తగా పీస్ఫుల్గా ఉండండి. సో నెక్స్ట్ ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళిన వెంటనే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన వెంటనే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకి 1 అవర్ బిఫోర్ అయితే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఆ 1 అవర్ కూడా మీరు చదివినవి ఏవైతే ఉంటాయో అవన్నీ గుర్తుకు తెచ్చుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయకండి. సో పీస్ఫుల్గా ఈరోజు ఎగ్జామ్ ఎలా ఉంటుందని టెన్షన్ కూడా పెట్టుకోకండి. సో ఆ 1 అవర్ కూడా కామ్గా కూర్చొని ఉండండి. సో ఇక మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. సో ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతే మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే మొట్టమొదటిగా మీకు ఏవైతే ఆన్సర్స్ తెలుస్తాయో 1 to 50th వరకు 1 to 150 వరకు మనకి క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకి ఏ విధంగా ఉంటాయి, సైకాలజీ 50 మార్క్స్, అలాగే సైకాలజీ 30 మార్క్స్, అలాగే తెలుగు 30 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్, మ్యాథ్స్ 30 మార్క్స్, సైన్స్ అండ్ సోషల్ కలిపి 30 మార్క్స్ కదా. ఇదే విధంగా పేపర్ 2 కూడా ఈ యొక్క వీడియో అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి. సో మొదటగా మీకు ఏవైతే ఆన్సర్స్ తెలుస్తాయో 1 to 150 వరకు సో అవన్నీ ఒకసారి పెట్టుకుంటూ వెళ్ళిపోండి. సో మీకు ఏవైతే తెలియవో, మీకు ఏవైతే డౌట్గా ఉన్నాయో అవన్నీ కూడా వదిలిపెడుతూ మీకు తెలిసినవి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలిసినవి చేశాకనే ఈ ట్రిక్స్ అనేవి యూజ్ చేయడం చాలా మంచిది. సో నెక్స్ట్ ఏం చేస్తారు, సో ఏవైతే క్వశ్చన్స్ పైవన్నీ అని ఉంటాయో సో 4 ఆప్షన్స్లో మీకు ఒక ఆప్షన్ పైవన్నీ అనేది ఉంటే ఆప్షన్ మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలియనప్పుడు ఆ పైవన్నీ అనే ఆప్షన్ను మీరు టిక్ చేయండి. డెఫినెట్లీ 90% వరకు అది మీరు పెట్టినట్లయితే ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. అలాగే ఏవి కావు అని ఎక్కడైతే ఉంటుందో 4 ఆప్షన్స్లో ఏవి కావు అనేది ఉంటే మాత్రం అది పెట్టకండి. అది 90% రాంగ్ అవుతుంది. అది పెడితే మార్క్ అనేది ఎక్కువ పోయే అవకాశం ఉంది. సో అది ఏవి కావు అనేది మాత్రం ఆన్సర్ అనేది ఎప్పుడు చూస్ చేసుకోకండి. పైవన్నీ అని ఉంటే మాత్రం డెఫినెట్గా అది 90% రైట్ అవుతుంది అది పెట్టినట్లయితే, ఓకేనా. సో నెక్స్ట్ ట్రిక్ ఏంటి, మ్యాక్సిమం సి అనేది మనకి 30% మ్యాక్సిమం మనకి సి అనేది కరెక్ట్గా ఉంటుందండి ఆన్సర్. మీకు తెలియని వాటికేనండి, ఇవన్నీ కూడా తెలియని వాటికి మ్యాక్సిమం సి అనేది మీకు 30% కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మ్యాక్సిమం సి అనేది పెట్టుకోండి. నెక్స్ట్ ట్రిక్ ఏంటి, ఎక్కువ మ్యాటర్ ఉన్న ఆప్షన్ని మనము ఎంచుకోవాల్సి ఉంటుందండి. ఎక్కువ మ్యాటర్, ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆప్షన్స్లో మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు కదా. సో అందులో ఏదైతే ఎక్కువ మ్యాటర్ ఉందో ఆ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్కి మనకి ఎక్కువ మ్యాటర్ ఇస్తాడు. సో ఆ ఎక్కువ మ్యాటర్ ఉన్న ఆప్షన్ని మనం ఎంచుకున్నట్లయితే మ్యాక్సిమం అది మనకి రైట్ అయ్యే ఛాన్సెస్ అయితే 90% అయితే ఉంది. నెక్స్ట్ ఏం చేస్తారు, సంవత్సరాలు అయితే ఇయర్స్ అయితే ఏవైతే ఉంటాయో ఆ వాటికి మిడిల్లో ఏవైతే ఇయర్స్ ఉంటాయో సో ఆ మిడిల్ ఇయర్స్ని మీరు చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1951, 52, 53, 54 ఇచ్చాడు అనుకోండి, 52 కానీ 53 కానీ ఏదో ఒకటి మీరు ఆన్సర్ అనేది చేయండి. మ్యాక్సిమం మీకు రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్స్ అయితే దగ్గరలో ఉన్నవి, ఫర్ ఎగ్జాంపుల్ 100, 2000, 300, 2500 ఇలా ఉన్నాయి అనుకోండి. ఈ 2000 కానీ 2500లో కానీ ఏదో ఒకటి మీకు రైట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇవి మీకు మంచి ట్రిక్స్గా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ట్రిక్ ఏంటి,
ఎలిమినేషన్ ప్రాసెస్ అండి. ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి నా ప్రతి వీడియోలో కూడా, ఈవెన్ ఏ వీడియో నేను బిట్స్ వీడియో చేసిన ప్రతిసారి మీకు ఏదో ఒక ట్రిక్ చెప్తూ ఉన్నానండి. అలాగే నేను క్లాస్ చెప్పిన ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక ట్రిక్ నేను మీకు చెప్తున్నాను. చాలా క్వశ్చన్స్కి ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఎలా ఉంటుంది అనేది చెప్పాను. ఆ వీడియోస్ ఒకసారి మీరు క్లాసెస్ వీడియోస్ కానీ నా బిట్స్ వీడియోస్ కానీ చూసినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి ట్రిక్స్తో మీరు, అలాగే మంచి కంటెంట్తో మీరు ఎగ్జామ్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆ వీడియోస్ని చూడండి. ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే 4 ఆప్షన్స్లో మనకి దానికి వేరేగా ఉన్నవి తీసేయండి. ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా తీసేయండి. ఏదైతే రైట్ అయ్యే అవకాశం ఉందో దాన్ని మీరు ఆప్షన్ని చూస్ చేసుకోండి. మనకి ఈ విధంగా ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సమాంతర చతుర్భుజంలో భూమి ఎత్తుల నిష్పత్తి 5:2, దాని యొక్క వైశాల్యం 360 చదరపు మీటర్లు అయిన సమాంతర చతుర్భుజం యొక్క భూమి మరియు ఎత్తు మీటర్లలో ఎంత? సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూడండి. 15, 10, 30, 12, 10, 5, 10, 20 అని ఇచ్చాడు కదా. ఇక్కడ ఒకసారి నిష్పత్తి చూడండి. 5:2. ఇందులో 5:2 నిష్పత్తిలో ఏది ఉందో ఒకసారి చూసుకోండి. మీకు లెక్క రాలేదు, కట్టడం రాలేదు. సో 5:2 నిష్పత్తిలో ఏది ఉంది ఒకసారి చూసుకోండి. ఆన్సర్ మీకు అదే అవుతుంది. 5:2 నిష్పత్తిలో ఏది ఉందో మీకు ఆన్సర్ అనేది అదే అవుతుంది. ఒకసారి చూసుకుందాం. 5 3 15, 5 2 10. ఇది 3:2 నిష్పత్తి వచ్చింది. అలాగే ఇక్కడ 5 6 ఇది 5తో అవుతుందా? అవ్వదు. 2తో అవుతుంది. 2 15 30, 2 6 12. ఓకేనా? అండ్ 3 5 15, 3 2 6. కాబట్టి 5:6 ఇక్కడ వచ్చింది. ఇంకా మిగతావి కూడా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఒకసారి చూడండి. 5 2 10, 5 1 5, 2:1 వస్తుంది ఇక్కడ నిష్పత్తి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే 1 10 1 1, 10 2 20, 1:2 వస్తుంది. చూడండి, ఫస్ట్ది 3:2 వచ్చింది. అలాగే సెకండ్ది 5:2 వచ్చింది. థర్డ్ది 2:1 వచ్చింది. తర్వాత ఫోర్త్ది 1:2 వచ్చింది. మనకి 5:2 అనేది రావాలి కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ఆప్షన్స్ త్రూ వెళ్ళండి. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ముందుకు పెట్టుకొని ఒకసారి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ సమ్. 7:11 నిష్పత్తిలో ప్రతి పదానికి ఎంత కలిపితే నిష్పత్తి 3:4కి సమానం అవుతుంది? సో 1 2 3 ఇలా మీరు వెళ్ళారనుకోండి, మీకు టైం వేస్ట్ అవుతుంది. లేదా మీకు ఎలా అయితే లెక్కలు చేయాలో అలా వెళ్ళినా కూడా టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి. 7:11 నిష్పత్తిలో ప్రతి దానికి ఎంత కలిపితే నిష్పత్తి 3:4కి సమానం అవుతుంది. ఫస్ట్ 1ని కలుపుదాం. 7 + 7 14. 14:11 + 7 ఎంతమ్మా? 18. ఇప్పుడు ఇది మనకి 3:4కి సమానం అవుతుందా లేదో చూడండి. 2 7 14, 2 9 18. ఇది మళ్ళీ అవుతుందా? అవ్వదు. లేకపోతే కాదు కాబట్టి ఇలా వదిలేయండి. 5 కలపండి. 7 5 12, 11 5 16. ఒకసారి ఇక్కడ చూడండి. 2 ఎంతలా? 2 6 12, 2 8 16, 2 4 8, 2 3 6, 3:4 వచ్చింది. ఇంకా మిగతా 2 ఆప్షన్స్ కూడా చూడాలి. మళ్ళీ ఒకవేళ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ బుక్ అయిపోతాం. కాబట్టి ఇది ఆన్సర్ వచ్చింది, కానీ మిగతా 2 ఆప్షన్స్ కూడా చూడండి. ఇక్కడ 3కి 6 కలపండి. ఎంత? 7కి 6 కలపండి. 13. 11కి 6 కలిపితే 17. ఇవి అసలు అవనే అవ్వవు. 9 కలపండి. 7కి 9 కలిపితే 16. 11కి 9 కలిపితే 20. ఇక్కడ 2 10, 2 8, 2 4, 2 5, 4:5 వచ్చింది. కానీ రెండవది మాత్రమే మనకు ఆన్సర్ కాబట్టి రెండవది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్, 2 సంఖ్యల మొత్తం 29. ఒక సంఖ్య మరొక సంఖ్య కంటే 5 ఎక్కువ అయినా ఆ సంఖ్యలు ఏవి? ఇక్కడ మొత్తం 29 ఇచ్చాడు. ఒకసారి మీరు ఇక్కడ 2 సంఖ్యలు, ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువ అన్నాడు. ఈ 2 మధ్య డిఫరెన్స్ చూస్తుండండి. ప్రతిదానికి -5 అనేసి వచ్చింది అనుకో, అదే ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూడండి. 18 నుంచి 11 తీస్తే ఎంతమ్మా? 7. 17 నుంచి 12 తీస్తే ఎంతమ్మా? 5. 20 నుంచి 9 తీస్తే ఎంతమ్మా? 11. 25 నుంచి 4 తీస్తే ఎంతమ్మా? 19. మరి 5 ఎక్కువ అన్నాడు కదా ఒక సంఖ్య కంటే ఇంకోటి, కాబట్టి రెండోది మనకి సరైన ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా? ఒకవేళ మీకు ఈ సమస్య అర్థం కాకపోతే మరొకసారి బ్యాక్కి వెళ్ళి మీరు చూసుకున్నారనుకోండి, ఈ విధంగా ఆప్షన్స్ త్రూ వెళ్ళడం అనేది అవుతుంది. కొన్ని వాటికి ఎలిమినేషన్ పద్ధతి అనేది ఉంటుంది. అలా ఎలిమినేషన్ పద్ధతి అనేది మ్యాథ్స్లో కూడా యూజ్ అవుతుంది. అంటే ఒక ఆప్షన్ మనకు కాదు కాబట్టి ఇంకో ఆప్షన్కి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకోండి, ఇది మనకు కాదు కాబట్టి దీనికి వెళ్ళాం. ఇది కూడా కాదనుకోండి, దీనికి వెళ్తాం. ఇది కూడా కాదనుకోండి, దీనికి వెళ్తాం. ఖచ్చితంగా మనకి 4th ఆప్షన్ అవుతుంది. మనకి ప్రతిసారి
ప్రతిసారి రెండో దాంట్లో ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి మనకి ఇక్కడతో తేలిపోతుంది. లేదు అంటే మిగతావి కూడా చూస్తూ దాన్ని మనం ఎలిమినేషన్ ప్రాసెస్ అంటాము. నెక్స్ట్ నార్మల్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్, సోషల్ ఇలా మెథడాలజీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఎలిమినేషన్ ప్రాసెస్ ఏ విధంగా, ఆప్షన్స్ త్రూ ప్రాసెస్ ఏ విధంగా ఒకసారి మనం చూసుకుందాం. ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి. మూత్రపిండాలకి సరైన దాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్, ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. సెకండ్ వన్, ఇవి రక్తాన్ని శుభ్రపరిచి మలినాలను బయటకు పంపిస్తాయి. థర్డ్ వన్, ఇవి వరహ కుహరంలో వెన్నెముక పై భాగాన ఉంటాయి. ఫోర్త్ వన్, ఇవి శరీరంలోని విసర్జక వ్యవస్థల భాగాల్లో అతి పెద్దవి. ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1 2 3 4, సెకండ్ వన్ 3 4, థర్డ్ వన్ 1 2, ఫోర్త్ వన్ 1 3 4. సో సరైన సమాధానం మనకి అడుగుతాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే 1 2 మాత్రమే సరైనవమ్మ. సో ఒకసారి ఎలా ఆప్షన్స్ త్రూ వెళ్ళాలి చూసుకుందాం. మనకి మూత్రపిండాలు అంటే మనకు ఆల్రెడీ ఒక అవగాహన ఉంది. మూత్రపిండాలు అంటే ఇలా ఉంటాయి అనేది మనకి అవగాహన అనేది ఆల్రెడీ ఉంది. సో మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి, ఇది మనకి సరైనదే. ఇవి రక్తాన్ని శుభ్రపరిచి మలినాలను బయటికి పంపిస్తాయి, అంతే కదా. మూత్రపిండాలు చేసే పనే మనకి, అది అందరికీ మ్యాక్సిమం తెలిసి. రెండు, ఉరహ కుహరంలో వెన్నెముక పై భాగాన ఉంటాయి. ఉరహ కుహరం అంటే ఏంటమ్మా, మన చెస్ట్ దగ్గర ఉండేది ఉరహ కుహరం. అయితే మూత్రపిండాలు మనకి చెస్ట్ దగ్గర ఉంటాయా ఒకసారి చూసుకోండి. మనకి ఉరహ కుహరంలో అంటే చెస్ట్ దగ్గర వెనక భాగాన ఉంటాయా? కాదు. కాబట్టి ఇది ఈజీగా ఇలా తీసేయండి. అలాగే శరీరంలో విసర్జన వ్యవస్థ భాగాల్లో అతి పెద్దది మన విసర్జన వ్యవస్థ, చర్మం కూడా ఒక విసర్జన వ్యవస్థ. అతి పెద్దది మనకి చర్మం, కాబట్టి ఇది మనకి కాదు. కాబట్టి 3 4 అనేది కాదు, ఎలిమినేట్ చేసేయండి. 1 2 మాత్రమే సరైనవి. కాబట్టి ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనము ఎలిమినేషన్ చేయొచ్చు. నెక్స్ట్, ఇది మనకి ఫోర్త్ది ఇచ్చాడు. మనకి 2 తెలుసు, ఇది తెలియదు, ఇది కూడా తెలుసు, కానీ ఇదే ఇంకా తెలియదు, ఇది తెలియదు అంటే ఫోర్త్ చూడండి. 1 2 4 ఎక్కడైనా ఇచ్చాడా? 1 2 3 4 ఇచ్చాడు, 3 4 ఇచ్చాడు, 1 2 ఇచ్చాడు, 1 3 4 ఇచ్చాడు. అర్థమైందా? కానీ 1 2 పక్కాగా మనకి తెలుసు. అర్థమైందా? 1 2 పక్కగా తెలుసు, కాబట్టి ఇక్కడ 2 లేకుండా 3 4 ఇచ్చాడు, కాబట్టి ఇది కాదని కొట్టేయాలి. కాబట్టి అప్పుడు 1 2 మాత్రమే సరైనది. ఈ విధంగా మీరు గెస్ చేసి ఎలిమినేషన్ చేసి ఆన్సర్ చేయొచ్చు. ఇంకొక క్వశ్చన్ చూసుకుందాం. ఇక్కడ సరైన జతను గుర్తించండి. విభాగం ఏ కుక్కలు, గద్దలు, గబ్బిలాలు, సరీసృపాలు. విభాగం బి రుచి, వాసన, దృష్టి, వినికిడి. ఇక్కడ ఆన్సర్ థర్డ్ వన్ 1B. ఒకసారి చూడండి. 2C. అలాగే గబ్బిలాలకి వచ్చేసరికి 3D. అలాగే సరీసృపాలు వచ్చేసరికి 4A. చూడండి, కుక్కలు మనందరికీ తెలిసిన విషయమే, వాసన బి కరెక్ట్. సో ఇక్కడ ఫస్ట్ లైన్లో బీలు ఇచ్చినవి ఏవేవో చూసుకోండి. బి ఏటేటికి ఇచ్చాడు, ఒక దాంట్లో ఇవ్వలేదు, తీసేయండి. రెండో దాంట్లో ఇవ్వలేదు, తీసేయండి. ఎలిమినేట్ ఈ 2 ఫస్ట్ తీసేయండి. ఇది మీకు ఆన్సర్ తెలుసు కాబట్టి ఖచ్చితంగా పక్కాగా తెలుసు, కుక్కల వాసన ద్వారా తెలుసుకుంటాయని. కాబట్టి ఈ 2 తీసేయండి. చూడు, ఇప్పుడు 2 ఉన్నాయి, థర్డ్ వన్ ఫోర్త్ వన్, ఏది కరెక్ట్? ఇంకోటి చూడండి, గద్దలు మీకు తెలుసా? గద్దలకి కంటి చూపు మాత్రమే ఎక్కువ, కాబట్టి దృష్టి ద్వారా అని తెలుసుకోండి. సి చూడండి, బి అనేది CD. ఈ రెండిట్లలోనే ఇప్పుడు చూడాలి కదా, ఇది థర్డ్లో మాత్రమే సి ఉంది. ఇన్ కేస్ అది కూడా మనకి తెలియదు. గబ్బిలాలు వచ్చేసరికి మనకి వినికిడి. అర్థమైందా? గబ్బిలాలు వినికిడి, ఇది మీకు తెలుసు అనుకోండి. లేదా సరీసృపాలు రుచి, ఇది మీకు తెలుసు అనుకోండి. ఇలా మీరు పెట్టేయండి. సో లేదు ఇంకొకటి కూడా తెలియదు అంటే ఖచ్చితంగా ఇంకొకటైనా తెలిసి ఉంటుంది. లేదు అంటే ఈ రెండిట్లో మీకు ఏదో ఒకటి పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు 3 చూస్ చేసుకోండి. అర్థమవుతుంది కదా నేను చెప్పింది? అర్థం కాకపోతే మరొకసారి ముందుకు వెళ్ళి మీరు దీన్ని విన్నారనుకోండి, అది మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మనం ఎలిమినేషన్ ప్రాసెస్ అని అండ్ ఆప్షన్స్ త్రూ వెళ్ళడం అని ప్రతి దానికి కూడా మనం ఇలా చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం వెళ్ళినట్లయితే ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్స్ అనేవి చాలా చాలా సింపుల్గా అండ్ ఈజీగా, తెలియని క్వశ్చన్స్కి చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఇవి ఇప్పుడే చెప్పేస్తే ఎలా అని. కానీ ఇటువంటి కొన్ని తెలియాలండి, మనకి కూడా తెలియాలి. తక్కువ టైంలో మనం టైం మేనేజ్ చేసుకుంటూ తక్కువ టైంలో మనం ఎక్కువ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఇటువంటి కొన్ని ట్రిక్స్ అయితే తెలియడం ద్వారా మనకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ రైమింగ్ అండి. అక్క, నక్క, అలాగే అమ్మ, బొమ్మ, ఇలా రైమింగ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఇచ్చిన క్వశ్చన్కి అలాగే ఆన్సర్లో రైమింగ్ వర్డ్స్ ఏవైనా ఉంటే అది మీకు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీరు తీసుకున్నారనుకోండి, దానికి ఏముంటాయి? ఎయిదర్ ఆర్, నెయిదర్, నార్, ఈ విధంగా ఉంటాయి కదా. సో రైమింగ్ వర్డ్స్ అంటారనమాట దీన్ని. సో అటువంటి రైమింగ్ వర్డ్స్ క్వశ్చన్కి ఆన్సర్కి మీకు ఉన్నట్లయితే అది మీకు మ్యాక్సిమం డెఫినెట్లీ రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏం చేస్తారు, మనకి టోటల్గా కూడా 150 క్వశ్చన్స్ అండి. టోటల్గా మనకి 150 క్వశ్చన్స్ కదా. సో ఈ 150 క్వశ్చన్స్లో ఏ ఆప్షన్కి సంబంధించి 35 నుంచి 40 క్వశ్చన్స్కి
ఉంటాయండి. ఏ ఆప్షన్ కరెక్ట్గా వచ్చేవి మనకి 35 నుంచి 40 వరకు ఉంటాయి. అలాగే బి ఆప్షన్ కరెక్ట్గా వచ్చేవి 35 నుంచి 40 వరకు ఉంటాయి. సి ఆప్షన్ కరెక్ట్గా వచ్చేవి 35 నుంచి 40 వరకు ఉంటాయి. డి ఆప్షన్ కరెక్ట్గా వచ్చేవి 35 నుంచి 40 వరకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి కరెక్ట్గా వచ్చేవి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ తీసుకున్నారనుకోండి, సైకాలజీలో మీకు ఎన్ని రావచ్చు, ఒక 8 నుంచి 10 వరకు ఛాన్సెస్ మనకి ఏవి కరెక్ట్ అయ్యే ఉన్నాయి, బి కూడా 8 నుంచి 10 వరకు కరెక్ట్ అయ్యేవి ఉన్నాయి, సి కూడా అలాగే ఉన్నాయి, అలాగే డి కూడా అలాగే ఉన్నాయి అనుకోండి. మీరు ఏం చేస్తారు, సో మీరు ఏవైతే ఏ ఆప్షన్ మీరు ఆ పార్ట్కి సంబంధించి ఎక్కువ పెట్టారనుకోండి, సో ఆ బి అండ్ సి అండ్ డీల్లో మీరు ఏవైతే తక్కువ ఆప్షన్ని ఎంచుకున్నారో సో ఆ ఆప్షన్ని మీరు అక్కడ పెట్టండి. మీకు ఖచ్చితంగా రైట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీలో మీరు మ్యాక్సిమం 15 క్వశ్చన్స్కి ఏ అనే ఆప్షన్నే పెట్టారనుకోండి. సో బీసీడీలని మీరు అస్సలు ఆ 15 క్వశ్చన్స్కి కూడా పెట్టలేదు, తక్కువ పెట్టారు. ఈ బీసీడీలని కూడా మీరు మ్యాక్సిమం దానికి కంపేర్ చేసుకుంటూ పెట్టండి. మీకు డెఫినెట్లీ మంచి స్కోర్ అనేది తెచ్చుకునే అవకాశం ఉంది. అలాగే టోటల్గా మీరు చూసుకున్నా కూడా ఏ అనేవి 35 నుంచి 40 ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు ఏవైతే తెలియని వాటికి మీరు పెట్టండి. ఈ విధంగా పెడితే మంచి స్కోర్ అనేది తెచ్చుకునే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు టోటల్ 150కే కాకుండా ఈచ్ సబ్జెక్ట్ కూడా పెట్టుకోండి. ఇప్పుడు చెప్పాను కదా 15 క్వశ్చన్స్ ఏ పెడితే మిగతా 15 క్వశ్చన్స్కి మీరు బీసీడీల్లో తక్కువ పెట్టుంటారు కదా, సో ఆ తక్కువ పెట్టిన దాన్ని మళ్ళీ ఆ మిగతా 15 వాటికి కూడా మీరు పెట్టేయండి. ఏదైతే తక్కువ పెట్టారో సో అది మీకు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడతో అయితే మనకి ఈ ట్రిక్స్ అనేవి నేను మీకు చెప్పడం అయితే పూర్తయింది. నెక్స్ట్ ఏం చేస్తారు, మీకు ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీకు ఇన్ కేస్ తప్పు పెట్టినా కూడా మళ్ళీ మీరు రైట్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని తెలియకపోతే మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు చెప్తాను. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఫస్ట్ టైం ఎవరైనా రాస్తున్నట్టున్నా ఇంకా ఏ ఆన్లైన్ ఎగ్జామ్ ఇప్పటి వరకు మీరు అటెంప్ట్ చేయకపోయినా సరే నాకు ఒకసారి కామెంట్ చేయండి, మేడం గారు ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందనేసి. సో నేను ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందనేది కూడా నేను మీకు ఒక వీడియో రూపంలో అయితే ప్రిపేర్ చేస్తాను. సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్కి మీరు టెన్షన్ పడవసరం లేదండి, ఎందుకంటే మ్యాక్సిమం మీకు ఆన్లైన్ ఎగ్జామ్లో తప్పులు అనేవి రావు. ఓఎంఆర్ షీట్ అయితే మాత్రం బబ్లింగ్లో తప్పులు వస్తే మీకు మార్క్స్ అనేవి కట్ అయిపోతాయి. బట్ ఆన్లైన్కి వచ్చేసరికి మనకి మార్క్స్ కట్ అయ్యే ఛాన్స్ అనేది లేదు. మ్యాక్సిమం మీకు మంచి స్కోర్ అనేది తెచ్చుకుంటారు. ఈవెన్ మీరు ఫస్ట్ టైం అది రాంగ్ పెట్టినా సరే సెకండ్ టైం మీరు మొత్తం పెట్టేశాక ఒకసారి బ్యాక్ వెళ్ళి టైం ఉంటే చూసుకుంటే మళ్ళీ దానికి కరెక్ట్ ఆన్సర్ అనేది చూస్ చేసుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. సో ఎవరు కూడా కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు, అధైర్యపడొద్దు. సో డెఫినెట్లీ మీరు సక్సెస్ సాధిస్తారు అనుకునే ముందుకు వెళ్ళండి. డెఫినెట్లీ అయితే మీరు మంచి స్కోర్ అనేది తెచ్చుకుంటారు. సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ గైస్. ప్రతి ఒక్కరు ఎగ్జామ్ బాగా రాయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసినట్లయితే నేను డెఫినెట్లీ మీ అందరికీ కూడా వాటికి ఆన్సర్స్ అనేవి రిప్లై ఇస్తాను. సో అలాగే నా వీడియోస్ అన్నీ కూడా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసినట్లయితే మంచి స్కోర్ అనేది తెచ్చుకుంటారు ఫ్రెండ్స్. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.